రాజన్న ఆలయంలో అవినీతి ఉద్యోగుల డొంక కదిలింది. విజిలెన్స్ ఏసీబీ తనిఖీల నేపథ్యంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటు మరో ఉద్యోగిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేస్తూ ఈవో వినోద్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇటీవల ఆలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసి పలు విభాగాల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. ఆ వివరాలు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించడంతో ఆలయ అధికారులు ఆ మేరకు విచారణ చేపట్టి బాధ్యులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. వేములవాడ రాజన్న ఆలయంలో అవినీతి ఉద్యోగుల బండారం బయటపడింది. విజిలెన్స్ ఆరోపణల నేపథ్యంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగిని సస్పెండ్ చేసి మరో ఉద్యోగిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేస్తూ ఈవో వినోద్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ వేతనంలో కోతకు ఆదేశాలు చేశారు. 2021 అక్టోబర్లో జరిగిన విజిలెన్స్ తనిఖీలో ఈ అవినీతి బాగోతం బయటపడింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్లో 3 ఏఈఓలు, 4 పర్యవేక్షకులు, 1 సీనియర్ అసిస్టెంట్, 2 జూనియర్ అసిస్టెంట్లతో పాటు 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో కలిపి మొత్తం 12 మందిపైన చర్యలకు ఉపక్రమించారు. ముగ్గురు ఏఈఓలకు ఇప్పటికే ఇంక్రిమెంట్లను నిలిపివేశారు. అలాగే లడ్డు ప్రసాదాల విభాగం పర్యవేక్షకుడికి 1,88,000, అదే విభాగంలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్కు 80,000, గోదాములో సరుకుల వ్యత్యాసానికి సంబంధించిన పర్యవేక్షకుడికి 21,000 చెల్లించాలని గత ఏప్రిల్లో అప్పటి ఈవో కృష్ణప్రసాద్ ఆదేశించారు. అయితే లడ్డు ప్రసాదాల విభాగం, గోదాం పర్యవేక్షకులు సదరు నగదును స్వామివారి ఖజానాకు చెల్లించగా జూనియర్ అసిస్టెంట్ మాత్రం చెల్లించలేదని సమాచారం. గత జూలైలో ఈవో వినోద్ రెడ్డి సైతం నగదు చెల్లించాలని జూనియర్ అసిస్టెంట్ను ఆదేశించారు. ఇటీవల బదిలీలలో భాగంగా సదరు ఉద్యోగి యాదగిరిగుట్టకు బదిలీ కాగా తక్షణమే నగదు చెల్లించకుంటే యాదగిరిగుట్ట పరిపాలనా కార్యాలయం ద్వారా వేతనాన్ని రాజన్న ఆలయ ఖజానాకు చెల్లించేలా ఈవో ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో సదరు ఉద్యోగి 2-3 రోజుల్లో నగదు చెల్లిస్తానని అధికారులను వేడుకున్నట్లు తెలిసింది. అవినీతి ఆరోపణలు ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పట్టణానికి చెందిన ఒకరు ఇటీవల లోకాయుక్తను ఆశ్రయించిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు పడినట్టు తెలుస్తోంది. అయితే కేవలం తనిఖీలు జరిగినప్పుడే కాకుండా ఎల్లప్పుడూ ఉద్యోగులను పర్యవేక్షించాలని, దీంతో అవినీతికి అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.